భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమని అంగీకరించాలని మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరిలో ప్రచారం చేసేటప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఏదైతే ఉందో దాన్ని విశ్లేషణ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఉపన్యాసం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదని తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ జగదీష్ రెడ్డి ఏమంటున్నాడంటే మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఓటమని ఎట్లా అంగీకరిస్తాడు? అసెంబ్లీలో మొన్న గెలిపించిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మీరు ఓటమి అయిపోయింది. మొన్న మీ పార్టీ విపక్షగా ఉన్నది, గెలిచిన ఎట్లా ఓడిస్తారు? అమ్మ వీళ్ళకి కల్వకుంట్లలో ఆలోచన వచ్చింది మొత్తం ఈయనకి, ఎవరికి? జగదీశ్వర్ రెడ్డికి. మంచోడు అనుకున్నాం మేము ఈయన, కానీ ఇట్లా వచ్చే వరకు ఏముంది, యూట్యూబ్ ఛానల్లోకి ఈయనకు తేడా లేకుండా అయిపోయింది ఈయన మాటలు. సోమవారం ఆయన భువనగిరి నల్గొండలో మీడియాతో మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే అసమానంతోనే రేవంత్ కేసీఆర్పై తిట్ల దండకము అందుకున్నారన్నారు. అసలు ఆ తిట్ల దండకాన్ని స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా బాబు. మొదటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలలో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అసభ్య పదజాలాలు స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా. రాజకీయం అంటే ఒకప్పుడు గౌరవం ఉండే కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ని అనబట్టి, ఈరోజు ఒక రాష్ట్రపతిని అనబట్టి, తర్వాత ఒక గవర్నర్ అనబట్టి, ఒక మీడియాకు సహకరించరాయే, తర్వాత ఎవరిని ఒక ఎమ్మెల్యేని రానియకపోయే, ఒక ఎంపీని రానియకపోయే, నియంత పాలన చేసి తెలంగాణలో మొత్తం నేనే హీరోని అన్నట్టు ఫీలింగు భ్రమ ఉండే. ఇంకా మళ్ళీ ఆయనకి ఎట్లా సహకరిస్తున్నారు, ఎట్లా మీరు గెలుస్తున్నారో, ఎట్లా ఆయన వెంబడి ఉంటున్నారో, మీకు ఎట్లా సిగ్గులు లేవో, ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈయన చేసింది ఒకసారి గతంలోకి వెళ్ళండి, ఒకసారి ఏ ఫామ్ హౌస్లో కానీ రానిచ్చాడా? పోనీ ఏ ప్రగతి భవన్లో కానీ రానిచ్చారా? అరే రాజకీయం ఎవరైతే ప్రతిపక్షాలైనా పర్వాలేదు, అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. నేను పైన చూసి పడ్డావు, ఇచ్చింది ప్రజలే కదా అధికారం. ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇవాళ మొత్తం మళ్ళీ ఏంటంటే నేను ఇది చేస్తా అది చేస్తా, ఏదో కొల్లగొడతా అంటే ఏం కొల్లగొడతాం? ఏంది అయ్యేదేముంది, చేసేదేముంది? నల్గొండలో మీడియాతో మాట్లాడి లోకసభ ఎన్నికల్లో ఓడిపోతున్నామని అసమానంతోనే ఆయన ఓడిపోతాడని రేవంత్ రెడ్డి అట్లా అంటే జగదీశ్వర్ రెడ్డి అంటారు. ఆయన ఎట్లా అంటాడు అట్లా? కేసీఆర్పై తిట్ల దండకము అందుకున్నారు. కేసీఆరే స్టార్ట్ చేసిండు, తర్వాతనే ఆయన స్టార్ట్ చేసిండు. లేకపోతే మొదటి నుంచి ఒక్కసారి గత మూవీలు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేసిరు? రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు? 2004-05 నుంచి స్టార్ట్ అయింది ఆయనది. ఆయన ఎప్పుడు వచ్చిండు? 1982-82లో వచ్చిండు ఆయన. ఎవరు? కేసీఆర్. తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు పేరు కొడుకుకు పెట్టుకుని తిరిగి మళ్ళీ ఇప్పుడు మొత్తం టీడీపీని అంతా భూస్థాపితం చేసి తర్వాత టీఆర్ఎస్ వచ్చాయి, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చాయి. ఇప్పుడు ఓటమి పాలయ్యాయి 10 సంవత్సరాలు అయినాక. అయినా కానీ మళ్ళీ అవే మాటలు అవే కథలు. కేసీఆర్పై తిట్ల దండకం అందుకున్నారన్నారు. 120 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఇప్పుడు ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. అవును, ప్రజలు ఇచ్చిన అధికారమే 120 రోజులుగా మొదలై ఇస్తున్నాడు. వీళ్ళు అధికారం నుండి మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అధికారంలో రావడానికి మోసం చేసినారు. ఇప్పుడు టైం అడుగుతున్నారు, చేస్తా అంటున్నాడు. వీళ్ళ మేనిఫెస్టో 5 రిలీజ్ అయిపోయినాయి. ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి ఆగస్టు వరకు చేస్తా అంటున్నాడు, 15 ఆగస్టు వరకు. ఇక అది ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీరు విపక్షగా మీరు అసెంబ్లీకే రానప్పుడు మీకు ఏం రైట్ ఉంటుంది మీ నాయకునికి? ఒకసారి వినండి. ఇక్కడ తొంటిరిగిన నల్గొండ పోయి ఏదేదో చేయబట్టి ఇక్కడ అసెంబ్లీకే రాకపోయి ఇంకా ఏం చేస్తాడు ఈయన కథలు ఏం చేస్తాడు? తెలంగాణలో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ని పడగొడతాడా? ఏంది ఈయన చేసేది? ఏంది? ప్రజలు తన మాటలు నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్ రెడ్డి దేవుని మీద ప్రమాణాలు చేసి హామీలు అమలు చేస్తానంటున్నారని విమర్శించారు. అవును, 6 గ్యారెంటీలు అన్నప్పుడు 5 ఖతం చేసిన, ఇంకోటి దేవుని మీద ఒట్టేసిన కాబట్టి అది ఈయన ఖచ్చితంగా చేస్తా అని నమ్మేటట్టు చెప్పిండు. నమ్మకలేరని వీళ్ళు అంటున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఈ నెల 24-25 తేదీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలను విజయవంతం చేయాలని జగదీష్ రెడ్డి ప్రజలను కోరారు. నీ ఏరియాకు నువ్వు గెలిచినావు కాబట్టి పెద్ద ఇల్లు నాగారంలో కట్టుకున్నావు, సూర్యాపేటకి వెళ్ళి గెలిచినావు. నల్గొండ డిస్టిక్లో కొన్నేళ్ల నుంచి కోమటిరెడ్డిలు అన్నదమ్ములు మొత్తం అక్కడే ఉన్నారు. ప్రజలకు సహకరించిండ్రు, 13 సీట్లు ఇచ్చిండ్రు. ఇవాళ పోయి నువ్వు మళ్ళాడ నోరెళ్ళ పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అంటే నీకు ఎవడేస్తాడు? ఓట్లాడా వేసేది ఉందా? ఎవ్వడేడు. నువ్వు అనుకున్నంత ఈజీగా లేదాడ. 24-25 తారీఖు పోయి ఉమ్మడి నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేసి
జగదీశ్వర్ రెడ్డి ప్రజలను కోరుతున్నాడు. ఈయన ప్రజలను కోరుతాడు, ఆయన పోయి ఆయనకు అనుమతిస్తారు. చూడండి ఎట్లున్నది. మోదీకి మాటలు మోస్తున్న రేవతు. అరే నీ ఎట్లా మోస్తున్నారు? ఒకనాడు ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ వస్తుందంటే రాష్ట్ర సీఎం వెళ్ళిండు. అది వెళ్ళడం ప్రోటోకాల్ ఓ పద్ధతి సంస్కారము. అది వెళ్ళిన తర్వాత మోడీ గుజరాత్లో ఏ విధంగా డెవలప్ చేసిండో, నువ్వు వయసులో పెద్దోడో ప్రైమ్ మినిస్టర్ కాబట్టి పెద్దన్న అన్నాడు తప్ప, అక్కడ డెవలప్ అయినట్టుగా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి డెవలప్ చేసుకుంటాడు. దానికి వరుసలు పెడితిరి. కవిత అట్లనే అని, నువ్వు అట్లనే అంటే, కేటీఆర్ అట్లనే అని, హరీష్ రావు అట్లనే. కాంగ్రెస్ ప్రజలు గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవత్ను ఈరోజు అంటే బీజేపీలతో సల్లకొచ్చి ముంత తేయడం ఏంద్రా భయ్? మీరు నాకు అర్థమైతే లేదు. మీకు ఏమైనా కలవడి చెప్పిండా, లేకపోతే ఆయనకు సంపాదించి మీ చేతిలో పెట్టి ఆయన అల్లకపోతుంటుండా? ఎందుకంటారు నాకు అదే అర్థమైతే లేదు మొత్తం పదే పదే. తర్వాత తాను జానారెడ్డి జైపాల్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డి అంటున్నారని, అంటే వారు చేతగాని వారని ఆయన ఉద్దేశమా? సీనియర్లు సాఫ్ట్గా ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళుగా, కానీ నేను అట్లా కాదు, నేను హార్డ్. ఎందుకంటే మీకు తగ్గట్టుగా నేను మంచి నాయకులు ఉన్నట్టుగా వాళ్ళు అన్నాడు. అది నిరూపించుకోవడానికి దాన్ని ఈయన మీరు ఎద్దేవా చేసి తాగులాటలు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కాదు ఏందో. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందన్న రేవంత్ వ్యాఖ్యలపై ఉత్తమ్ భట్టి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మాట్లాడాలన్నారు. మరి వాళ్ళ నాయకులల్లా అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి నా స్థాయి, నా కొలిక్కు ఖచ్చితంగా నేను సీఎం అయ్యాను కాబట్టి ఆయన సీఎం అయ్యే రేస్లో ఉండి చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్ర భువనగిరి ప్రజల గురించి. ఆ విధంగా చెప్పింది తప్ప మీరేదో తాకలాటలు పెట్టాలి, ఏదో జిమ్మికులు చేయాలి, ఎవరినో పార్టీలా ఉల్టా సీదా చేయాలి, పడగొట్టాలి, తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, ఆశ దోష అప్పడం అన్నట్టుగా ఏదో మీరు చేసిన కాకమ్మ కథలకు ఏదో తెలంగాణ ప్రజలు మోసపోతారు అనుకుంటారు. కానీ అది కుదరని వ్యవహారం, క్లారిటీగా చెప్తున్నా. తర్వాత తెలంగాణ నీటిని ఆంధ్రాకు అమ్ముకొని డబ్బులు సంపాదించిన కోమటిరెడ్డి సోదరులు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డి చీపటి ఒప్పందం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అమ్మింది కేసీఆర్, కోమటిరెడ్డిలు గారు. అది జన తెలుస్తలేదేమో ఇంకెక్కడున్నారో మీరు, ఏ జ్ఞానంలో ఉన్నారో, ఏ పరిజ్ఞానంతో ఆలోచన చేస్తున్నారో అర్థమైతలేదు. సోదరులు, కోమటిరెడ్డి సోదరులు సినిమాల్లో విలన్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అరే మొదటి నుంచి ఉన్నారు, ప్రజలకు ఏమైనా పట్టించుకునేటోళ్ళు, వాళ్ళు విలన్లు ఏంది హీరోలు, వాళ్ళు అర్థమైతలేదా? ప్రజలే వాళ్ళని హీరోలను చేసిరు. జగదీశ్వర్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోరు, బూడిద భిక్షమయ్య గౌడు, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి కామం మల్లేష్ తదితరులు ఏమున్నారు మీరు? మైనింగు, తర్వాత శాండు, ఇవన్నీ దొంగ లెక్కలు చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేసేవాళ్ళు మీరు ఉంటే చేసేదేముందా? బూడిద భిక్షమయ్య గౌడు చేసేదేముంది? ఈ గాదరి కిషోర్ చేసేదేముంది? ఎవరేం చేసేది ఉన్నది? బీఆర్ఎస్ అభ్యర్థి కామం మల్లేష్ చేసేదేమున్నది? కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కు ఖచ్చితంగా గెలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎంపీల గురించి కానీ గెలిపించుకుంటారు. మీరు చేసినది ఏముందని మీవన్నీ బయట పెడుతున్నారు, ఒక్కొక్కటి అన్నీ చూస్తూనే ఉన్నారు. ట్యాపింగ్లు చూడబట్టి, సారదందాలు చూడబట్టి, బిల్స్ చూడబట్టి, గొర్రెల గురించి చూడబట్టి, బర్రెల గురించి చూడబట్టి, డబుల్ బెడ్రూమ్ల గురించి చూడబట్టి అన్నీ చూసి లాస్ట్కి వచ్చేసి మీకు ఏంటంటే పార్లమెంట్ అయినాక అంతా జైలు పాలు కావాలి అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఓకే. భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటమని అంగీకరించాలని మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. భువనగిరిలో ప్రచారం చేసేటప్పుడు ఏమంటున్నంటే, వీళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఏదైతే ఉందో దాన్ని విశ్లేషణ ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఉపన్యాసం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటమి కాదని, తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ జగదీశ్వర్ రెడ్డి ఏమంటున్నాడంటే, మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఓటమని ఎట్లా అంగీకరిస్తాడు? అసెంబ్లీలో మొన్న గెలిపించిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మీరు ఓటమి అయిపోయింది. మొన్న మీ పార్టీ విపక్షగా ఉన్నది, గెలిచిన ఎట్లా ఓడిస్తారు? అమ్మ వీళ్ళకి కల్వకుంట్లలో ఆలోచన వచ్చింది మొత్తం ఈయనకి, ఎవరికి? జగదీశ్వర్ రెడ్డికి. మంచోడు అనుకున్నాం మేము ఈయన, కానీ ఇట్లా వచ్చే వరకు ఏముంది, యూట్యూబ్ ఛానళ్ళకి ఈయనకు తేడా లేకుండా అయిపోయింది ఈయన మాటలు. సోమవారం ఆయన భువనగిరి నల్గొండలో మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే అసమానంతోనే రేవంత్ కేసీఆర్పై తిట్ల దండకము అందుకున్నారన్నారు.
అసలు ఆ తిట్ల దండకాన్ని స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా బాబు. మొదటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలలో ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అసభ్య పదజాలాలు స్టార్ట్ చేసిందే కేసీఆర్ కదా. రాజకీయం అంటే ఒకప్పుడు గౌరవం ఉండే కదా. ఒక ప్రైమ్ మినిస్టర్ని అనబట్టి, ఈరోజు ఒక రాష్ట్రపతిని అనబట్టి, తర్వాత ఒక గవర్నర్ అనబట్టి, ఒక మీడియాకు సహకరించరాయే, తర్వాత ఎవరిని ఒక ఎమ్మెల్యేని రానియకపోయే, ఒక ఎంపీని రానియకపోయే, నియంత పాలన చేసి తెలంగాణలో మొత్తం నేనే హీరోని అన్నట్టు ఫీలింగు, భ్రమ ఉండే. ఇంకా మళ్ళీ ఆయనకి ఎట్లా సహకరిస్తున్నారు, ఎట్లా మీరు గెలుస్తున్నారో, ఎట్లా ఆయన ఎంబడి ఉంటున్నారో, మీకు ఎట్లా సిగ్గులు లేవో, ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈయన చేసింది ఒకసారి గతంలోకి వెళ్ళండి, ఒకసారి ఏ ఫామ్ హౌస్లో కానీ రానిచ్చాడా, పోనీ ఏ ప్రగతి భవన్లో కానీ రానిచ్చారా? అరే రాజకీయం ఎవరైతే ప్రతిపక్షాలైనా పర్వాలేదు, అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా. నేను పైన చూసి పడ్డావు, ఇచ్చింది ప్రజలే కదా అధికారం. ఆ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఇవాళ మొత్తం మళ్ళీ ఏంటంటే నేను ఇది చేస్తా, అది చేస్తా, ఏదో కొల్లగొడతా అంటే ఏం కొల్లగొడతాం? ఏంది అయ్యేదేముంది, చేసేదేముంది? నల్గొండలో మీడియాతో మాట్లాడి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతున్నామని అసమానంతోనే ఆయన ఓడిపోతాడని రేవంత్ రెడ్డి అట్లా అంటే జగదీశ్వర్ రెడ్డి అంటే ఆయన ఎట్లా అంటాడు అట్లా? కేసీఆర్పై తిట్ల దండకము అందుకున్నారు. కేసీఆరే స్టార్ట్ చేసిండు, తర్వాతనే ఆయన స్టార్ట్ చేసిండు. లేకపోతే మొదటి నుంచి ఒక్కసారి గత మూవీలు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేసిరు? రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు? 2004-05 నుంచి స్టార్ట్ అయింది ఆయనది. ఆయన ఎప్పుడు వచ్చిండు? 1982-82లో వచ్చిండు ఆయన. ఎవరు? కేసీఆర్. తర్వాత మళ్ళీ ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు టీడీపీ పార్టీలో ఉండి ఎన్టీ రామారావు పేరు కొడుకుకు పెట్టుకుని తిరిగి మళ్ళీ ఇప్పుడు మొత్తం టీడీపీని అంతా భూస్థాపితం చేసి తర్వాత టీఆర్ఎస్ వచ్చాయి, టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చాయి. ఇప్పుడు ఓటమి పాలయ్యాయి 10 సంవత్సరాలు అయినా కానీ మళ్ళీ అవే మాటలు, అవే కథలు. కేసీఆర్పై తిట్ల దండకం అందుకున్నారన్నారు. 120 రోజుల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఇప్పుడు ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. అవును, ప్రజలు ఇచ్చిన అధికారమే 120 రోజులుగా మొదలై ఇస్తున్నాడు. వీళ్ళు అధికారంలోని మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అధికారంలో రావడానికి మోసం చేసినారు. ఇప్పుడు టైం అడుగుతున్నారు, చేస్తా అంటున్నాడు. వీళ్ళ మేనిఫెస్టో 5 రిలీజ్ అయిపోయినాయి. ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి ఆగస్టు వరకు చేస్తా అంటున్నాడు, 15 ఆగస్టు వరకు. ఇక అది ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మీరు విపక్షగా మీరు అసెంబ్లీకే రానప్పుడు మీకు ఏం రైట్ ఉంటుంది మీ నాయకునికి? ఒకసారి వినండి. ఇక్కడ తొంటిరిగిన నల్గొండ పోయి ఏదేదో చేయబట్టి ఈడ అసెంబ్లీకే రాకపోయి ఇంకా ఏం చేస్తాడు ఈయన కథలు ఏం చేస్తాడు? తెలంగాణ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ మడగొడతాడా? ఏంది ఈయన చేసేది? ఏంది? ప్రజలు తన మాటలు నమ్మే పరిస్థితిలో లేరని రేవంత్ రెడ్డి దేవుని మీద ప్రమాణాలు చేసి హామీలు అమలు చేస్తానంటున్నారని విమర్శించారు. అవును, 6 గ్యారెంటీలు అన్నప్పుడు 5 ఖతం చేసిన, ఇంకోటి దేవుని మీద ఒట్టేసిన కాబట్టి అది ఈయన ఖచ్చితంగా చేస్తా అని నమ్మేటట్టు చెప్పిండు. నమ్మకలేరని వీళ్ళు అంటున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు. ఈ నెల 24-25 తేదీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలను విజయవంతం చేయాలని జగదీష్ రెడ్డి ప్రజలను కోరారు. నీ ఏరియాకు నువ్వు గెలిచినావు కాబట్టి పెద్ద ఇల్లు నాగారంలో కట్టుకున్నావు, సూర్యాపేటకి వెళ్ళి గెలిచినావు. నల్గొండ డిస్టిక్లో కొన్నేళ్ల నుంచి కోమటిరెడ్డిలు అన్నదమ్ములు మొత్తం అక్కడే ఉన్నారు. ప్రజలకు సహకరించిండ్రు, 12-13 సీట్లు ఇచ్చిండ్రు. ఇవాళ పోయి నువ్వు మళ్ళాడ నోరెళ్ళ పెట్టుకొని నువ్వు ఏదో చేస్తా అంటే నీకు ఎవడేస్తాడు? ఓట్లాడా వేసేది ఉందా? ఎవ్వడేడు. నువ్వు అనుకున్నంత ఈజీగా లేదాడ. 24-25 తారీఖు పోయి ఉమ్మడి నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోలు విజయవంతం చేసి జగదీశ్వర్ రెడ్డి ప్రజలను కోరుతున్నట. ఈయన ప్రజలను కోరుతాడు, ఆయన పోయి ఆయనకు అనుమతిస్తారు. చూడండి ఎట్లున్నది. మోదీకి మాటలు మోస్తున్న రేవంత్. మరి నీ ఎట్లా మోస్తున్నారు? ఒకనాడు ప్రోటోకాల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ వస్తుందంటే రాష్ట్ర సీఎం వెళ్ళిండు. అది వెళ్ళడం ప్రోటోకాల్, ఓ పద్ధతి, సంస్కారము. అది వెళ్ళిన తర్వాత మోడీ గుజరాత్లో ఏ విధంగా డెవలప్ చేసిండో, నువ్వు వయసులో పెద్దోడో ప్రైమ్ మినిస్టర్ కాబట్టి పెద్దన్న అన్నాడు తప్ప, అక్కడ డెవలప్ అయినట్టుగా నా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి డెవలప్ చేసుకుంటాడు. దానికి వరుసలు పెడితిరి. కవిత అట్లనే అని, నువ్వు అట్లనే అంటే, కేటీఆర్ అట్లనే అని, హరీష్ రావు అట్లనే. కాంగ్రెస్ ప్రజలు గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ను ఈరోజు అంటే బీజేపీలో సల్లకొచ్చి ముంత దాయడం ఏంద్రా భయ్? నాకు అర్థమైతే లేదు. మీకు ఏమైనా కలవడి చెప్పిండా, లేకపోతే ఆయనకు సంపాదించి మీ చేతిలో పెట్టి ఆయన అల్లకపోతుంటుండా? ఎందుకంటారు నాకు అదే అర్థమైతే లేదు మొత్తం పదే. తర్వాత
తాను జానారెడ్డి జైపాల్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డి అంటున్నారని అంటే వారు చేతగాని వారని ఆయన ఉద్దేశమా? సీనియర్లు సాఫ్ట్గా ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళుగా, కానీ నేను అట్లా కాదు, నేను హార్డ్. ఎందుకంటే మీకు తగ్గట్టుగా నేను మంచి నాయకులు ఉన్నట్టుగా వాళ్ళు అన్నాడు, అది నిరూపించుకోవడానికి. దాన్ని ఈయన మీరు ఎద్దేవా చేసి తాగులాటలు పెట్టాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో అర్థం కాదు ఏందో. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందన్న రేవంత్ వ్యాఖ్యలపై ఉత్తమ్ భట్టి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు మాట్లాడాలన్నారు. మరి వాళ్ళ నాయకులల్లా అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి నా స్థాయి, నా కొలిక్ ఖచ్చితంగా నేను సీఎం అయ్యాను కాబట్టి ఆయన సీఎం అయ్యే రేస్లో ఉండి చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్ర భువనగిరి ప్రజల గురించి. ఆ విధంగా చెప్పిండు తప్ప మీరేదో తాకలాటలు పెట్టాలి, ఏదో జిమ్మికులు చేయాలి, ఎవరినో పార్టీలా ఉల్టా సీదా చేయాలి, పడగొట్టాలి, తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి, ఆశ దోష అప్పడం అన్నట్టుగా ఏదో మీరు చేసిన కాకమ్మ కథలకు ఏదో తెలంగాణ ప్రజలు మోసపోతారు అనుకుంటారు. కానీ అది కుదరని వ్యవహారం, క్లారిటీగా చెప్తున్నా. తర్వాత తెలంగాణ నీటిని ఆంధ్రాకు అమ్ముకొని డబ్బులు సంపాదించిన కోమటిరెడ్డి సోదరులు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చీపటి ఒప్పందం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అమ్మింది కేసీఆర్, కోమటిరెడ్డిలు గారు. అది జన తెలుస్తలేదమ్మా, ఇంకెక్కడున్నారో మీరు, ఏ జ్ఞానంలో ఉన్నారో, ఏ పరిజ్ఞానంతో ఆలోచన చేస్తున్నారో అర్థమైతలేదు. సోదరులు, కోమటిరెడ్డి సోదరులు సినిమాల్లో విలన్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అరే మొదటి నుంచి ఉన్నారు, ప్రజలకు ఏమైనా పట్టించుకునేటోళ్ళు, వాళ్ళు విలన్లు ఏంది హీరోలు, వాళ్ళు అర్థమైతలేదా? ప్రజలే వాళ్ళని హీరోలను చేసిరు. జగదీష్ రెడ్డి వెంట మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోరు, బూడిద భిక్షమయ్య గౌడు, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి కామ మల్లేష్ తదితరులు ఏమున్నారు మీరు? మైనింగు, తర్వాత శాండు, ఇవన్నీ దొంగ లెక్కలు చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నారు. మీరు ఉంటే చేసేదేముందా? బూడిద భిక్షమయ్య గౌడు చేసేదేముంది? ఈ గాదరి కిషోర్ చేసేదేముంది? ఎవరేం చేసేది ఉన్నది? బీఆర్ఎస్ అభ్యర్థి కామ మల్లేష్ చేసేదేమున్నది? కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్కు ఖచ్చితంగా గెలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎంపీల గురించి కానీ గెలిపించుకుంటారు. మీరు చేసినది ఏముందని మేమన్నీ బయట పెడుతున్నారు, ఒక్కొక్కటి అన్నీ చూస్తూనే ఉన్నారు. ట్యాపింగ్లు చూడబడ్రి, సారదందాలు చూడబడ్రి, బిల్స్ చూడబడ్రి, గొర్రెల గురించి చూడబడ్రి, బర్రెల గురించి చూడబడ్రి, డబుల్ బెడ్రూమ్ల గురించి చూడబడి అన్నీ చూసి లాస్ట్కి వచ్చేసి మీకు ఏంటంటే పార్లమెంట్ అయినాక అంతా జైలు పాలు కావాలి అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు.